మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైతే మా అత్తగారు రోజా గారు తిరుపతి దర్శనాలు చేపిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంలో కూడా తిరుమలని కబ్జా చేసింది రోజా గారు. ఇది పక్కా విషయం. ఏంటంటే ఈ ఫోటో చూడండి, పక్కన ఉన్న ఆయన సెల్వమని అనుకున్నా, నిఘాగా చూస్తే కాదు, ఆయన ఎవరో, ఆయన పేరు నాకు తెలియదు, అది ఆ అవసరం కూడా లేదు. అయితే కొత్త చీర కట్టుకున్నప్పుడల్లా రోజా తిరుమలకు పోతుంది. ఎట్లా ఇది అవకాశం వస్తుంది? అంత ఖాళీగా ఉంటుంది అంటే కాదు. ఆమె ఇంకా దర్శనాల విషయంలో లబ్ధి పొందుతూనే ఉన్నది. వెనకమ్మడు చూడండి, ఎంత లేదన్నా 10 మంది తక్కువ ఉండరు. 10 మందిని తీసుకొని పోవడం, దర్శనాల్లో ఆదాయాన్ని పొందడం ఆమెకు ఉన్నటువంటి ఆరోపణ అయితే అది నిజంగానే కనబడుతుంది. నేను కూడా ఈ ఫోటో చూసి ఆ పక్కన ఉన్న ఆయన సెల్వమణినా కాదా అని నిఘాగా చూసిన. అంత తెల్లగా ఎప్పుడు ఏడబ్బా మన సెల్వమణి అని నిఘాగా చూస్తే అత్త వ్యాపార దర్శనం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందేమో అనే విధంగా కనపడుతుంది. మొత్తం మీద రోజా గారు కొత్త చీర కట్టినప్పుడల్లా అదొక శుభ పరిమాణంగా భావించి తిరుమలకు పోయి దండం పెట్టుకొని వస్తుంది. ఆయన పోయినప్పుడల్లా మినిమం ఎంత లేదన్నా ఒక 2,000 మంది 3,000 మందికి దర్శనానికి ఇబ్బందులు కలుగుతాయి. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఆ టీవీ5 నాయుడు గారు నేను పుడుస్తాను, చించుతాను, కరుస్తానన్న మనిషి వారానికి 2 మాటలు ఈమెకి దర్శన భాగ్యం కల్పించడం, అది ఏంటో మరి అర్థం కావడం లేదు. ఆ యొక్క విషయంలో ఏదైనా మతలబు ఉంటే ఎవరైనా కామెంట్ చేయగలరు. నేను ఒకసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకే నెలలో 2 మాటలు పోవాల్సి వచ్చిన సందర్భంలో నా ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయని వాళ్ళు రోజా గారికి ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆ నెలకి ఎన్ని మాటలు పోతుంది అనే విషయాన్ని అర్థం కాని పరిస్థితిలో నేను ప్రజల సలహా అడుగుతున్నాను. ఏపీ ప్రజలు రోజా తిరుమల దర్శనాలపై ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.